పేజెస్. ఈరోజు వీడియోలో నేను అకౌంటింగ్ ప్రొఫెషన్స్కి కెనడాలో ఎలాంటి స్కోప్ ఉంది, సో మీరు చేయాల్సిన కోర్సెస్ ఏంటి, ఇక్కడ అసలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఎలా ఉంటాయి, శాలరీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మాట్లాడతాను. సో బేసిక్గా నేను కూడా అకౌంటింగ్ బ్యాక్గ్రౌండే నాది. అండ్ మేము ఇండియా నుంచి కెనడాకి వచ్చే ముందు నేను అకౌంటింగ్ మీద చాలానే రీసెర్చ్ చేశాను. సో ఇక్కడ ఎటువంటి కోర్సెస్ చేయొచ్చు, అసలు జాబ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా. సో ఈ రీసెర్చ్ అంతా కూడా మీకు హెల్ప్ అవుతుందని, నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మీలో ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే, నా పేరు రాధ, ఇది నా ఛానల్ కెనడా పేజెస్. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఇండియాలో మ్యాక్సిమం 2 ప్రొఫెషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందండి. సో ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి అండ్ మెడిసిన్ చేసే వాళ్ళకే అదే మెయిన్ ఎడ్యుకేషనల్ ఎక్కువ వాల్యూ ఉందని, ఆర్ అది చేసిన వాళ్ళకే ఎక్కువ డిమాండ్ ఉంది అనే ఒక ఇదితో ఉంటారు. అండ్ అక్కడ జాబ్స్ కూడా అలానే ఉంటాయి. సో అకౌంటింగ్ జాబ్స్కి వీటికి శాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. కెనడా లాంటి కంట్రీస్లో అకౌంటింగ్ అంటేనే చాలా డిమాండ్ ఉంది ఇక్కడ. సో ఎంత డిమాండ్ అంటే యాజ్ గుడ్ యాజ్ ఇంజనీర్స్ సంపాదించగలుగుతారు ఇక్కడ అకౌంటెంట్స్ కూడా. సో వాళ్ళ శాలరీస్ చాలా బాగుంటాయి. అండ్ యాజ్ దర్ ఎక్స్పీరియన్స్ గో అప్, సో ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళ శాలరీ ఇంకా మోర్ దెన్ అన్ ఇంజనీర్ దే కెన్ ఎర్న్ అ లాట్ ఆఫ్ డాలర్స్. సో అసలు ఏం కోర్సెస్ చేస్తే మనకి అంత శాలరీస్ వస్తాయి, అండ్ కెనడాలో ఫస్ట్ అకౌంటెంట్గా జాబ్ రావాలంటే మనం ఏం చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. సో నా సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో నేను ఎటువంటి కోర్సెస్ చేస్తే మనకి జాబ్స్ వస్తాయో చెప్తాను. బట్ ఫస్ట్లీ మనకి అసలు అకౌంటింగ్ అంటే ఎటువంటి జాబ్స్ ఉంటాయి, సో డిఫరెంట్ పోస్ట్లు ఏముంటాయి మనకి ఇక్కడ, మనం మాట్లాడుకుందాం. మనం ఎంట్రీ లెవెల్ పొజిషన్స్కి ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ అకౌంటింగ్ క్లర్క్స్ అని, ఓకే, బిల్స్ రిసీవబుల్ క్లర్క్, బిల్స్ పేయబుల్ క్లర్క్, అండ్ అడ్మినిస్ట్రేటివ్ అకౌంటెంట్, ఇలా డిఫరెంట్ రోల్స్ ఉంటాయండి. బట్ మేజర్గా ఈ రోల్స్ అన్నిటికీ ఉండే డ్యూటీస్ ఏంటంటే, ఫస్ట్ దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే, ఇలాంటి జాబ్స్ చేయాలంటే మనకి మినిమం బ్యాచిలర్స్ ఉండాలి అకౌంటింగ్లో, ఆర్ డిప్లొమా ఇన్ అకౌంటింగ్ ఉండాలి, అండ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఉండాలి మనకి ఆఫ్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్. సో ఇట్ కుడ్ బి జర్నల్ ఎంట్రీస్, లెడ్జర్ కానీ, జర్నల్ ఎంట్రీస్ కానీ, అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇన్ అకౌంటింగ్, ఇవన్నీ కూడా మీకు ఫుల్ గ్రిప్ ఉండాలి. వాళ్ళు ఎటువంటి క్వశ్చన్ అడిగినా సరే మీరు ఆన్సర్ చెప్పగలిగే స్టేజ్లో ఉండాలి. అలాంటి వాళ్ళనే వాళ్ళ ఎంట్రీ లెవెల్లో కూడా చాలా స్ట్రిక్ట్గా, స్ట్రింజెంట్గా ఉంటాయి వాళ్ళకి ఇంటర్వ్యూస్. సో యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఆఫ్ దాట్. అండ్ జాబ్ డ్యూటీస్కి వస్తే మనం జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది, లెడ్జర్స్ చేయాల్సి వస్తుంది, అండ్ మంత్ అండ్ ఫినాన్షియల్ రిపోర్ట్స్ చేయాలి, రీకన్సిలేషన్ స్టేట్మెంట్స్. సో ఇలాంటి బేసిక్ మనకి ఇండియాలో కూడా ఆల్మోస్ట్ జాబ్ డ్యూటీస్ ఇలానే ఉంటాయి. సో ఇలాంటి బేసిక్ డ్యూటీసే ఉంటాయి ఇక్కడ కూడా. సో అకౌంటింగ్ కోర్సెస్కి వస్తే నేను ఇప్పుడు 2 సెక్షన్స్గా డివైడ్ చేశానండి అకౌంటింగ్ కోర్సెస్. సో మీరు ఎంట్రీ లెవెల్లో అంటే లైక్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇండియాలో అయ్యి అసలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు కెనడా వస్తే ఎటువంటి కోర్సెస్ చేయాలి ఫర్ అన్ ఎంట్రీ లెవెల్ జాబ్ ఇన్ కెనడా, అదొక సెక్షన్. అండ్ సెకండ్ సెక్షన్ ఈజ్ దట్ మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి, అకౌంటింగ్ ఎక్స్పీరియన్స్ ఉండి, అకౌంటింగ్ మీద మంచి గ్రిప్ ఉండి, ఆ ఎక్స్పీరియన్స్తో మీరు ఇక్కడ కొన్ని కోర్సెస్ చేయొచ్చు. సో అలాంటి కోర్సెస్ అన్ని నేను డిఫరెంట్ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఫస్ట్ సెక్షన్కి వస్తే ఎంట్రీ లెవెల్ జాబ్స్కి మనం అప్లై చేయాలంటే సిఎస్సి కోర్స్, సో కెనేడియన్ సెక్యూరిటీస్ కోర్స్. ఈ కోర్స్కి ఇక్కడ చాలా డిమాండ్ ఉంది. సో మీరు ఫినాన్షియల్ అకౌంటింగ్ జాబ్స్ చేయాలన్నా, ఆర్ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, అటువైపు ఆ ఫీల్డ్లో మీరు జాబ్స్ చేయాలనుకుంటే సిఎస్సి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఒక నార్మల్ క్యాండిడేట్కి సిఎస్సి చేసిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సిఎస్సి ఉన్న వాళ్ళనే ఇక్కడ ప్రిఫర్ చేస్తారు. సో దట్ విల్ రియల్లీ హెల్ప్ యూ గైస్ టు గెట్ అ జాబ్ హియర్. అండ్ సిఎస్సి కోర్స్ చేయాలంటే మనకి $350 కెనేడియన్ అవుతుంది. అండ్ 2 ఎగ్జామ్స్ ఇవ్వాల్సి వస్తుంది విత్ ఇన్ 1 ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత 1 ఇయర్ లోపే ఈ 2 ఎగ్జామ్స్ ఇవ్వాలి. కెనడాలో ఇక్కడ బుక్ కీపింగ్ సిస్టమ్ని బాగా ఫాలో అవుతారండి. సో బుక్ కీపర్స్కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. సో మీరు బుక్ కీపింగ్ సర్టిఫికేషన్ కనుక చేస్తే, ఆర్ మీరు కెనడా రావాలి అని అనుకుంటే ఫస్ట్ బుక్ కీపింగ్ సర్టిఫికేషన్ గురించి మీరు బాగా రీసెర్చ్ చేసి అది ఎలా సర్టిఫికేషన్ తెచ్చుకుని మీరు కెనడా రాగలరో చూడండి. ఎందుకంటే బుక్ కీపింగ్ స్టార్టింగే మనకి ఎంట్రీ లెవెల్లోనే శాలరీ బాగుంటుంది. అండ్ యాజ్ యూ గెట్ ఎక్స్పీరియన్స్ మీ శాలరీ లెవెల్ అసలు డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది మీకు శాలరీ. అండ్ క్విక్ బుక్స్ కూడా మీరు వినుంటారు అకౌంటింగ్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు. సో క్విక్ బుక్స్ also has got a lot of value here. So bookkeeping certification along with QuickBooks will fetch you a job
వెరీ ఫాస్ట్లీ ఇన్ కెనడా. సో ఇంకొక సర్టిఫికేషన్ వచ్చి కెనేడియన్ పేరోల్ అసోసియేషన్ సర్టిఫికేషన్. సో వీళ్ళు 2 కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఇస్తారండి. సో ఇక్కడ కూడా ఎంట్రీ లెవెల్ అండ్ అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. సో ఎంట్రీ లెవెల్ అనేవాళ్ళు మళ్ళీ 3 ఎగ్జామ్స్ సెపరేట్గా 3 కైండ్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి వాళ్ళకి, అండ్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో నేను మీకు ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఒకవేళ కోర్స్ చేద్దాం అనుకుంటే ఈ డీటెయిల్స్ అన్నీ ఉండే లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మనకి ఇంకా వేరే కోర్సెస్ చూస్తే ఇప్పుడు ఈ వెబ్సైట్లో సిపిఏ కెనేడియన్ పేరోల్ అసోసియేషన్ అండి. వీళ్ళు 2 కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్స్ మనకి ఇస్తారు. సో ఒకటి వచ్చి సిపిఎం అంటే సర్టిఫైడ్ పేరోల్ మేనేజర్. సో మేనేజరల్ రోల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండి మీకు హై లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటే అకౌంటింగ్లో ఈ సర్టిఫికేషన్ మీరు చేయొచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వెబ్సైట్లో ఉంటాయి. మీకు రిక్వైర్మెంట్స్ ఏంటి, ఫీజు ఎంత ఉంటాయి అవన్నీ కూడా. So maybe you can actually look into this website in case if you require complete information. సో మీకు ఐడియాకి జస్ట్ నేను చూపిస్తున్నాను. సో కోర్స్ ఫీజ్ మనకి ఈ కోర్స్కి $440 ఉందండి. సో $440 కెనేడియన్ డాలర్స్ ప్లస్ ట్యాక్స్. అండ్ ఒకవేళ ఆన్లైన్ అయితే కొంచెం కాస్ట్లీ $700 ఉంది కెనేడియన్ డాలర్స్. అండ్ సో ఇంకొకటి చెప్పాను కదా, పేరోల్ కంప్లయన్స్ ప్రాక్టీషనర్. సో సారీ అండి, ఇది ఫ్రెషర్స్కి కాదు, ఐ వాస్ మిస్టేకెన్. ఇదేంటంటే దీనికి కూడా ఎక్స్పీరియన్స్ కావాలంట. సో మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు పీసీపీకి కూడా. సో దీనికి కూడా ఫీజ్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఫీజ్ చూస్తే ఆన్లైన్ వచ్చి $600 అండ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అయితే $340. సో ఈ రిక్వైర్మెంట్స్ అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరు దాని తర్వాత అప్లై చేసుకోవచ్చు ఈ ఎగ్జామ్కి. సో ఈ ఎగ్జామ్స్ కూడా, ఈ సర్టిఫికేషన్స్ కూడా చాలా హెల్ప్ చేస్తాయి మీకు అకౌంటింగ్ ఫీల్డ్లో సెటిల్ అవ్వడానికి. సో వీటితో పాటు మీరు ఫ్రెంచ్ కూడా నేర్చుకుంటే అదొక అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది మీకు. ఎందుకంటే ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ కాబట్టి మీకు ఇంకా జాబ్ క్యూబెక్ లాంటి ప్రావిన్సెస్లో రావడం కూడా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్ కోర్సెస్కి వస్తే సిఎంఏ, సిపిఏ, సిఎఫ్ఏ, సిఐఏ ఇలాంటి కోర్సెస్ అన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ కోర్సెస్ కింద నేను సెగ్రిగేట్ చేశాను. సో నేను అడ్వాన్స్ లెవెల్ అని ఎందుకు అంటున్నానంటే ఈ అన్ని కోర్సెస్కి కూడా మీకు సర్టన్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో అకౌంటింగ్ ఫీల్డ్లో మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీరు ఈ కోర్సెస్ని కంప్లీట్ చేయగలుగుతారు. సో యూజువలీ ఇక్కడ ఏం చేస్తారంటే ఎంట్రీ లెవెల్ అకౌంటెంట్ జాబ్ కోసం అని సిఎస్సి కోర్స్ చేసి ఏదైనా ఒక ఎంట్రీ లెవెల్ జాబ్ పట్టి అండ్ దెన్ ఆ జాబ్ చేసుకుంటూ సిపిఏకి అప్లై చేస్తారు. బికాస్ సిపిఏ టేక్స్ అ లాంగ్ టైమ్ టు కంప్లీట్ అండ్ ఆల్సో ఇట్ రిక్వైర్స్ ఎక్స్పీరియన్స్. సో 4 to 5 years వరకు ఆ కోర్స్ చేసి మెల్లిమెల్లిగా ఎగ్జామ్స్ ఇచ్చి అండ్ ఫైనల్లీ సిపిఏ కంప్లీట్ చేస్తారు. సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ కోర్స్ మనకి సిపిఏకి కెనడాలో చాలా డిమాండ్ ఉందండి. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ మనకి ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఇండియాలో ఎంత ఎర్న్ చేయగలుగుతాడో అంతకన్నా మనం ఇక్కడ చాలా బాగా ఎర్న్ చేయగలుగుతాం సిపిఏ కోర్స్తో. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సిఎంఏ, కెనడాలో మనకి ఇదివరకు సిఎంఏ కెనడా ఉండేది. సో మీ అందరికీ తెలుసు అనుకుంటాను, సిఎంఏ యుఎస్ ఉంది, సిఎంఏ కెనడా ఉండేది. బట్ ఇప్పుడు సిపిఏ ఉంది కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా ఏమీ లేవు, సిఎంఏ కెనడా లేదు ఇప్పుడు. అండ్ ఇండియాలో మనకి ఐసిడబ్ల్యూఏ అని ఉంటుంది. సో ఇది ఏంటంటే ఇప్పుడు సిఎంఏ యుఎస్ చేసిన క్యాండిడేట్స్కి కూడా మనకి కెనడాలో స్కోప్ ఉంది. కొన్ని అమెరికన్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. సో వాళ్ళు సిఎంఏ యూఎస్ చేసిన క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేస్తారు. సో కరెంట్లీ నేను కూడా ఇప్పుడు సిఎంఏ యూఎస్ చేస్తున్నాను. సో సిఎంఏ యూఎస్కి 2 ఎగ్జామ్స్ ఉంటాయండి. సో జస్ట్ మీరు 2 పేపర్స్ రాస్తే దెన్ మీకు సిఎంఏ యూఎస్ సర్టిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఈ అడ్వాన్స్డ్ కోర్స్లో సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ దట్ ఈస్ సిఎంఏ, చార్టెడ్ ప్రొఫెషనల్ అకౌంటెంట్ సిపిఏ, చార్టెడ్ ఫినాన్షియల్ అనలిస్ట్ సిఎఫ్ఏ, సర్టిఫైడ్ ఇంటర్నల్ ఆడిటర్ సిఐఏ, ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ ఐఎఫ్ఆర్ఎస్. సో వీటి అన్నిటికీ కూడా ఈక్వల్గా డిమాండ్ ఉందండి. సో ఈ కోర్సెస్ అన్నిటికీ కూడా మనకి ఆల్రెడీ అకౌంటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ ఫీజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం ఫస్ట్ నేను ప్రీవియస్గా చెప్పిన కెనడియన్ సెక్యూరిటీ కోర్సెస్ లాంటివి చేసి మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత వీటిలో దేనికైనా మీరు ట్రై చేయొచ్చు. బట్ వీటి అన్నిటిలో కూడా సిపిఏ అంటే చార్టెడ్ ప్రొఫెషనల్ అకౌంటెంట్ ఈ కోర్స్కి ఇక్కడ హై డిమాండ్ ఉంది అండ్ సాలరీస్ కూడా చాలా బాగుంటాయి.
అండ్ సో మనం ఇప్పుడు శాలరీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పే స్కేల్ దగ్గరికి వచ్చేస్తే మనకి యాజ్ అ ఫ్రెషర్ ఆన్ అన్ యావరేజ్ $35,500 వరకు ఉంటుందండి ఇక్కడ పే. అండ్ యాజ్ ద ఎక్స్పీరియన్స్ గోస్ బై సో మ్యాక్సిమం మీరు ఒక 1,30,000 CAD వరకు ఆన్ అ హయ్యర్ లెవెల్ శాలరీ ఉంటుంది విత్ ఎక్స్పీరియన్స్. సో ఈ శాలరీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇండీడ్లో దొరుకుతుంది. సో my idea is just to help you guys out to get a good job in Canada. And మీరు ఇండియా నుంచి కెనడా వద్దాము అని అనుకున్న వాళ్ళందరూ కూడా సీ దట్ యూ కంప్లీట్ దిస్ కోర్సెస్, సీ దట్ యూ ప్లాన్ ఫర్ డూయింగ్ దిస్ కోర్స్ as soon as you reach here, so that you know your chances of getting a job would be really good. సో దట్స్ ఆల్ అబౌట్ టుడే. అకౌంటింగ్ ప్రొఫెషన్స్ అందరికీ కూడా ఈరోజు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉందనుకుంటున్నాను. అండ్ మీకు ఇంక డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ బి రియలీ హ్యాపీ టు ఆన్సర్ దెమ్. నాకు తెలిసినంత వరకు ఐ ట్రై టు ఆన్సర్. అండ్ ఇంకా మీకు ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు కమెంట్ చేస్తే నేను ఆ టాపిక్ గురించి మాట్లాడడానికి ట్రై చేస్తాను. అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ విత్ అ న్యూ టాపిక్. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.